కొన్ని సందర్భాలలో దేవుని పక్కన పెట్టేసేస్తారు. ఏంటి, వారికి ఉన్న ఆలోచన ప్రకారంగా నడవాలని అనుకుంటూ ఉంటారు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రశాంతంగా కూర్చుంటాడు. ఏంటి, ప్రశాంతంగా కూర్చుంటాడు, నిన్నేమి చేయడు. ఈ ఏలియాకు ఒక సమస్య వచ్చింది. ఒక స్త్రీతో భయపడ్డాడు. స్త్రీతో భయపడి ఏంటి, అక్కడే మోకరించి ప్రార్థన చేస్తే బాగుండేది. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశములో నుండి దేవుడు అగ్నిని కురిపించాడు. అంత శక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఒక మనిషి, ఒక స్త్రీ పురుషుని ఏం చేయగలిగింది? అయినప్పటికీ ఒక స్త్రీని చూసి భయపడి పారిపోతా ఉన్నాడు. దేవుడు అడ్డం వచ్చాడా? ఏలియాకి ఏమైనా అడ్డు వచ్చాడా?